మాటలు, దేవుని వాక్యాన్ని చదువుకొని దేవుని లేఖన సత్యాల ద్వారా మనము అనేకమైన సంగతులను తెలుసుకుందాం. చూడండి, దేవుని వాక్యంలో ఇర్మియా గ్రంథంలో 11వ అధ్యాయము మొదటి వచనాలు చదువుకుందాం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైనటువంటి వాక్కు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని దగ్గర నుండి ఒక వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమైనట్టుగా ఇక్కడ మనం చదువుకున్నాం. ఒకరికి దేవుని వాక్కు ప్రత్యక్షం కావాలంటే, ఒకరికి దేవుడు ప్రత్యక్షం కావాలంటే, దేవుని మాటలు మనం వినాలంటే, దేవుని అద్భుత కార్యాలు, దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు మనం చూడాలంటే మనకు ఎంతో విధేయత కావాలి. ప్రియులారా, నీవు రక్షింపబడి మారు మనస్సు పొందిన తర్వాత నీకు ఆ విధేయత దేవుడు నీకు ఇస్తాడు. ఎందుకనక రక్షణ లేకపోతే, మారు మనసు లేకపోతే, పాప క్షమాపణ కలగకపోతే ఆ విధేయత నీ దగ్గరికి రాదు. ఎప్పుడైతే నీవు దేవుని యందు భయము కలిగి, భక్తి కలిగి, విధేయత కలిగి, దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా నడుచుకొని, దేవుని ఇష్టడుగా నీ ఉండి, ఇష్టమైనటువంటి కుటుంబముగా నువ్వు ఉన్నట్లయితే దేవుని వాక్కు నీకు ప్రత్యక్షమవుతుంది. పిల్లారా, దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి జరగబోయే సంగతులన్నిటిని గూర్చి, నీ క్షేమము గురించి, నీకు కాపుదల గురించి, నీకు చేసేటటువంటి మేలుల గురించి, మీకు చేసేటటువంటి ఉపకారాల గురించి, మీకు చేసేటటువంటి అద్భుత కార్యాల గురించి, మీకు చేసేటటువంటి ఆశ్చర్య కార్యాల గురించి, మీకు చేసేటటువంటి గొప్ప కార్యాల గురించి ఆ వాక్కు నీకు బయలుపరుస్తుంది. నీవు బయలుపరిచినప్పుడు దానిని బట్టి నువ్వు నడుచుకున్నట్లయితే కృపాక్షేమములు కలిగి నీవు ఉంటావని దేవుడు చెప్తా ఉన్నాడు దినాన. ఇక్కడ చూసినట్లయితే ప్రియులారా, దేవుని వాక్కు ప్రత్యక్షమయ్యి ఆయనతో ఈ విధంగా మాట్లాడుతూ ఉంది. ఇర్మియాకు ఇచ్చినటువంటి కృపావరం ఏంటంటే దేవుని ప్రత్యక్షత. ప్రతి చోట దేవుడు ప్రత్యక్షమయ్యి, నా కుమారుడా ఈ విధంగా బోధించాలా, నా కుమారుడా ఈ విధంగా నడుచుకోవాలి అని చెప్తున్నటువంటి వాక్ ఏంటున్నది. ఆయనకు తెలిసినప్పుడు ఆ విధంగా దేవుడు చెప్పింది చెయ్యాలా, వద్దన్నది మానేయాలా. అదే దేవుని బిడ్డలకు ఉన్నటువంటి ప్రత్యేకత, ప్రత్యక్షత. కాబట్టి ఈ దినము చూసినట్లయితే దేవుని యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, ఆ వాక్కు అనేక చోట్ల ప్రత్యక్షమవుతుంది. ఆ వాక్కు అనేకమైనటువంటి అద్భుత కార్యాల గురించి చెప్తుంది. ఆ వాక్కు అనేకమైనటువంటి మహత్కార్యములు ఎన్నెన్నో జరిగిస్తుంది. ఎందుకనగా అది ఈ లోక సంబంధమైనటువంటిది కాదు, ఈ లోకములో ఉన్నటువంటి మనుషుల మాట కాదు, ఈ లోకములో ఉన్నటువంటి ఏ యజమానుడి మాటో కాదు, ఈ లోకములో ఉన్నటువంటి ఏ అధికారి మాటో కాదు ప్రియులారా. ఎందుకనగా దేవుడే సమస్త సృష్టికర్త కాబట్టి, ఆయనే సర్వాధికారి కాబట్టి, ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఏకరీతిగా ఉండి మార్పు లేని మారని దేవుడుగా ఆయన ప్రత్యక్షమయ్యి మనుషులందరికీ సంభవించబోయేటటువంటిది, మనుషులను ఏ విధంగా మార్చాలి, మనుషులు ఏ విధంగా నడుచుకోవాలా, మనుషులు ఏ విధంగా ఉండాలని దేవుని వాక్కు దేవుని బిడ్డలకు ప్రత్యక్షము కాబోతూ ఉంటుంది. ప్రియులారా, అతడు రాజు అయినప్పటికీ, అతడు లేనివాడైనప్పటికీ, అతడు ఉన్నవాడైనప్పటికీ నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మొదటిగా నీకు వచ్చేది ఏంటంటే దేవుని ఆత్మ నీలోనికి వస్తుంది. ప్రియులారా, చూడండి, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో 38వ వచనంలో ఆ మాట ఉంటుంది. పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము
ప్రతివాడు యేసు క్రీస్తు నామములో బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే కృపావరమును పొందుదురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గొప్ప వరమును పొందుకోవాలి. దేవుని వాక్కు వినాలంటే, దేవుని ప్రత్యక్షతను చూడాలంటే. రాత్రికాల సమయంలో అమ్మగారు చెప్తా ఉంది, మందిరములో ఒక బాబు పడుకున్నాడట. పడుకుంటే తనకు ఒక దర్శనం వచ్చిందట. దేవుని ప్రత్యక్షత, ఆయన ప్రణాళికలు, ఆయన ఆలోచనలు ఎంతతో బ్రహ్మాండమైనటువంటివి. ఇంకొక దర్శనం వచ్చిందట. ఏం దర్శనం అంటే, ఒక సర్పము వచ్చి తల వంచుకొని అక్కడ పడుకుందట. ఇంకొకరు అంటున్నారట దాని తలను చితకగొట్టమని. దేవుని ప్రత్యక్షతలు ఎంతో గొప్పవి. దేవుని ప్రత్యక్షత, ఆలోచన, వాక్కు నీకు పంపిస్తుంది. ముందుగానే నువ్వు అది గమనించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ప్రియులారా, నీ కుటుంబంలో సంతోషము, నీ కుటుంబంలో ఆనందము, నీ కుటుంబంలో దీవెన, నీ కుటుంబంలో ఆశీర్వాదము, నీ కుటుంబంలో మేలులు, నీ కుటుంబంలో ఉపకారాలు, మీ కుటుంబంలో అద్భుత కార్యాలు, మీ కుటుంబంలో ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు దేవుడు చేయబోతూ ఉన్నాడు. కానీ నువ్వు చేయవలసింది ఏంటంటే, దేవుని ఆత్మ చేత నింపబడాలా. దేవుని కుమారుడిగా నువ్వు ఉండాలా. దేవుని ఆత్మ చేత నింపబడితేనే దేవుని స్వరము నీకు వినబడుతుంది. లేకుంటే దేవుని స్వరము నీకు వినబడదే. ఇక్కడ చూసినట్లయితే ఈయనకున్నటువంటి గొప్ప కృపావరం ఏంటంటే, దేవుని ఆత్మచేత నింపబడినటువంటి ఆయన ఎంచున్నాడు. పిల్లారా, నువ్వు దేవుని ఆత్మచేత నింపబడ్డావా? ఇది నాన్న ప్రశ్న వేసుకో ఒకసారి. బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, మారు మనసు పొందావు. నీ స్థితి ఏ విధంగా ఉంది? నీ మనస్సు ఏ విధంగా ఉంది? నీ ఆలోచన ఏ విధంగా ఉంది? నీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి? ఒకవేళ దేవుని ఆత్మ నీలో ఉంటే ఏ విధంగా జరుగుతుందో తెలుసా? దేవుని ఆత్మ నీలో ఉంటే అది ఏం కలుగ చేస్తుందో తెలుసా? యెషయా గ్రంథములో 11వ అధ్యాయములో 2వ వచనంలో ఉన్నది చదువుకుందాం. మాట చూడండి. దేవుని ఆత్మ నీలోనికి వచ్చినట్లయితే, దేవుని ఆత్మ ఎలాంటి ఆత్మట? జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే నువ్వు రక్షింపబడినటువంటి కుమారుడుగా, రక్షింపబడినటువంటి కుమార్తెగా చేయబడినటువంటి నీవు నేను కనుక ఆ ఆత్మ నీలో ఉన్నట్లయితే, ఆ ఆత్మ ఎలాంటిదంటే జ్ఞానము కలిగినటువంటిది, వివేకము కలిగినటువంటిది. జ్ఞానము కలిగినటువంటి వారు, పురుషులు ఏం చేస్తారంట? తన ఇల్లును కట్టుకుంటారంట. జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుందట. జ్ఞానము లేనటువంటి వారు తన ఇల్లును ఏం చేస్తారంట? ఊడ పెరుక్కుంటారట. అది నీ చేతుల్లోనూ ఉంది. ఒకవేళ నీ ఇల్లును ఊడ పెరుక్కోవాలన్నా, లేకుంటే నీ ఇల్లును కట్టుకోవాలన్నా, నీకు కావలసినటువంటిది ఏంటంటే దేవుని ఆత్మ కావాలా. దేవుని ఆత్మ, జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ నీ ఇల్లును కట్టుకునేటట్టుగా చేస్తుంది. అది నీ ఇంటిని బాగు చేసేటట్టుగా చేస్తుంది. నీ కుటుంబాన్ని బాగు చేసేటట్టుగా చేస్తుంది. నీ కుటుంబంలో గొప్ప మేలులు, గొప్ప అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తుంది. అది జ్ఞాన వివేకములు కలిగిన ఆత్మ చేత నువ్వు నడిపించబడతావు. ఈ లోకం వైపు కానీ, లోకములో ఉన్న ఆశల వైపు కానీ నీ కనుదృష్టి వెళ్ళనీయదు. అది ఎందుకనగా అది చెడ్డదని ఆ ఆత్మకు తెలుసు. అది మంచిది కాదని ఆ ఆత్మకు తెలుసు. అది బాగోలేదని ఆ ఆత్మకు తెలుసు. అది చేయకూడదని ఆ ఆత్మకు తెలుసు. ఆ ఆత్మ నీలో ఉందా? యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ, జ్ఞానము కలిగినటువంటి ఆత్మ, వివేకము కలిగినటువంటి ఆత్మ. ఆ వివేకము దేవుడు నీకు ఇస్తాడు. నీలో ఉందా దేవుని ఆత్మ? ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షింపబడినటువంటి నీవు ఎంతకాలమైందో నాకు తెలియదు. రక్షింపబడినటువంటి నీవు, మారు మనసు పొందినటువంటి నీవు, బాప్తిసము తీసుకున్నటువంటి నీవు ఎన్ని రోజులైందో తెలియదు. కానీ ఆ ఆత్మ నీకున్నట్లయితే నీ కుటుంబంలో దేవుని వాక్కు వినబడుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడిన నీవు అనేకమైనటువంటి సంగతులను, అనేకమైనటువంటి మేలులు, అనేకమైన దీవెనలు నువ్వు పొందుకోగలుగుతావు. ఎందుకంటే ఆ ఆత్మ నీకు బోధిస్తుంది. ప్రియులారా, ఆ ఆత్మ నీ మీదికి వస్తుంది తప్పకుండా. దేవుని వాక్యంలో చూసినట్లయితే అదే వాక్యంలో దాని కింద చదువుతాం. యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ ఆలోచన ఇస్తుంది. రెండవది బలమునిస్తూ ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒకటి ఆలోచన ఇస్తుంది, రెండు బలమునిస్తుంది. ఎన్నైనాయి?
చెప్పండి, ఎన్నైనా 4 అవి. అబ్బా, ఎంత శ్రేష్టమైనటువంటి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ దినాన్న నీవు ఆ ఆత్మ కలిగి ఉన్నట్లయితే, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము కలిగినటువంటి ఆత్మ. చాలామంది వివేకాన్ని పేరు పెట్టుకుంటారు కదా, వివేకముగా పేరు పెట్టుకుంటారు కానీ వివేకముగా ఉండరు ప్రియులారా. అందు గురించే దేవుని వాక్యములో ఎట్లా ఉంటుందంటే, వివేకము కలిగి ఉండాలట, పరిశుద్ధత కలిగి ఉండాలట. ఏ విధంగా ఉన్నాం మనం? వివేకంగా ఉన్నామా? లేకుంటే సాతానుడికి సమయం ఇస్తున్నామా? లేకుంటే వివేకము కలిగి సాతాన్ని దూరపరిచి నా ప్రక్కకు పోంటున్నామా? దేవుని మాట వింటున్నామా? దేవునికి లోపడుతున్నామా? దేవునికి విధేయులై ఉంటున్నామా? దేవుని కుమారులుగా కుమార్తెలుగా జీవిస్తున్నామా? సాతాని బంధకాల నుండి మన దగ్గరికి రాకుండా దేవుని కంచె నీకు నాకు మనకి ఉందా? ఉన్నట్లయితే నువ్వు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. ఒకవేళ ఆ ఆత్మ లేకపోతే నీలోనికి వచ్చేది ఏంటో తెలుసా? నీలోనికి వచ్చేది దురాత్మ. నువ్వు దురాత్మతో కలిగి ఉన్నట్లయితే నీ కుటుంబము ఎందుకు పనికిరానటువంటిదిగా అవుతుంది, నీ బిడ్డలు ఎందుకు పనికిరానటువంటి వారిగా అవుతారు, నీ జీవితము పనికిరానటువంటిదిగా అవుతుంది. ఎందుకు పనికిరానటువంటిదిగా అవుతుంది? దేవుని ఆత్మ నీలో నుండి పోయినట్లయితే, దేవుని ఆత్మకు నువ్వు సమయమైపోయినట్లయితే, దేవుని ఆత్మ నీలో నింపబడకపోయినట్లయితే, ఆ దేవుని ఆత్మ నీ దగ్గర ఉండదు. దేవుని మాట వినకపోయినట్లయితే, దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోయినట్లయితే, దేవుని యందు భయం కలిగి లేకపోయినట్లయితే, దేవుని ఆత్మ నీలో ఉండదు. అందుచేత దేవుడు అంటున్నాడు, ఆత్మ లేనివాడు నావాడు కానే కాడంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఆ ఆత్మ కలిగి జీవించుదామా ఈ రోజు నుండి. చాలామంది అంటున్నారు, సియోను ప్రార్థన మందిరంలో అందరూ వెళ్ళిపోయారని చాలామంది బయట పుకారుతా ఉందంట. కానీ అందరూ వెళ్ళిపోయినా కానీ ఇక్కడ ఎవరున్నారు చెప్పండి? దేవుడు మాత్రం ఉన్నాడు. ఆయన పని ఆయన నెరవేరుస్తాడు, ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఇది నా పని కాదు, ఇది నా సొంతం కాదు, ఇది నా ఇష్టం కాదు, దేవుని పని. బోధించేది నేను కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు నిత్యమైనటువంటిది సత్యమైనటువంటి మాటల చేత నీతో నాతో మనతో మాట్లాడి మనందరినీ కూడా పరలోక వారసత్వానికి చేర్చడానికే పరిశుద్ధాత్మ దేవుడు సియోను ప్రార్థనా మందిరాన్ని ఇక్కడ నిర్మించి ఆయన ఆత్మస్వరూపుడుగా మన మధ్యలో ఉండి దినమునకు 7 మార్లు ఆరాధన జరిగిస్తూ ఆత్మతో సత్యముతో ఆరాధించేటట్టుగా చేస్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. పిల్లారా, అపోహపోవద్దు, సందేహపడద్దు. మీ ఇరుగు పరుగు వారిని జ్ఞాపకం చేసుకోండి. అయా మా సియోను ప్రార్థన మందిరంలో గొప్ప అద్భుత కార్యములు దేవుడు చేస్తున్నాడు. నేను కాదు చేసేది, నన్ను చూసి రావద్దు మీరు, లేకుంటే నా వెనక ఉన్నదాన్ని చూసి రావద్దు మీరు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారైతే, దేవుని యందు నమ్మకం ఉంచినటువంటి వారైతే, దేవుని ఆత్మ కలిగినటువంటి వారైతే, దేవుని ఆత్మ చేత ఎక్కడ బోధించబడుతుందో అక్కడికి మీరు రండి. దేవుని మేలులు ఉపకారాలు దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రియులారా, దేవుడి మాటలు సత్యమైనటువంటివి. ఆయన బయలుపరుస్తున్నాడు ఆ మాటలు మనం వినాలా, ఆ మాటలు గ్రహించాలా, దాని ప్రకారం నడుచుకోవాలా. ప్రియులారా, నీకు మేలు జరుగుతుంది, నీకు ఉపకారం జరుగుతుంది. అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు చేసే దేవాది దేవుడు మన మధ్యలో ఉండి తన వాక్కుని నీ దగ్గరికి పంపిస్తూ ఉన్నాడు. నువ్వు దేవుని ఆత్మచేత కలిగి ఉన్నటువంటి దానివైతే, ఇందాక వాక్యంలో ధ్యానం చేస్తాం, ఏబు పక్క నుండే దేవుడు వెళుతూ ఉన్నాడట. వెళుతున్నాడు కానీ ఏం చేస్తున్నాడు? గ్రహించలేకపోతున్నాడు. నీవు గ్రహిస్తున్నావా? నీ ప్రక్కనే ఉంటున్నాడు ఆయన. నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎక్కడుంటున్నాడు ఆయన? నీ ప్రక్కనే ఉంటున్నాడు. నువ్వు ఆరాధన చేస్తుంటే ఎక్కడుంటున్నాడు ఆయన? నీ ప్రక్కనే ఉంటున్నాడు. నువ్వు ఇంటిలో ఉంటే ఎక్కడుంటున్నాడు ఆయన? నీ దగ్గరే ఉంటున్నాడు ఆయన. అందుచేతనే అంటున్నాడు, నీలో ఉంటాను నేను, నీతో ఉంటానని చెప్తున్నటువంటి దేవాది దేవుడు అయి ఉంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయ, హల్లెలూయ. ఈ పరిశుద్ధ దినములో, ఈ ప్రభు దినములో ఆయన చేసేది ఏంటంటే, దేవుని ఆత్మ నీలో ఉందా? అది జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మగా ఉందా, లేకుంటే తెలివి తక్కువతనముగా ఉందా? తెలివి తక్కువతనముగా ఉంటే అది దేవుని ఆత్మ అంటారా, దయ్యపాత్మ అంటారా? చెప్పాలి. తెలివి తక్కువగా ఉన్నాడు, తెలివి లేని వాడిగా ఉన్నాడు. ఏ ఆత్మది? ఒక భయంకరమైనటువంటి ఆపద వచ్చింది, కష్టం వచ్చింది, తను తప్పించుకోవాలంటే ఏ ఆత్మ ఉంటే తప్పించుకోగలుగుతాడు? దేవుని ఆత్మ, జ్ఞాన వివేకములు కలిగినటువంటి ఆత్మ. ఆ ఆత్మ నీలో ఉంటే ఆ భయంకరమైనటువంటి ఆపద నుండి నీవు తప్పించుకోగలుగుతావు, లేకుంటే నీవు తప్పించుకోలేవు. నేను తప్పించుకోలేము, మనం తప్పించుకోలేము ప్రియులారా. ఎందుకనగా
దేవుని ఆత్మ మనలో లేదు కనుక, దేవుని ఆత్మ మనలో ఉంటే ఆ స్థితి నుండి నిన్ను తప్పించే దేవుడు ఆయనే. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏదీ లేదు. ఆయనకు సమస్తము కూడా సాధ్యమైంటున్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఉదాహరణ చెప్తాను ప్రియులారా. దేవుని వాక్యములో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. రాత్రి కూడా మాట్లాడుకున్నాం. సౌలుని అభిషేకించమని సమూయేలుని దేవుడు పంపించినప్పుడు సమూయేలు సౌలు దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? అభిషేకించాడట. తైలాభిషేకం చేశాడట. చేసిన వెంటనే తన మీదకి ఏమొచ్చిందంటే దేవుని ఆత్మ వచ్చింది. అంతవరకు కూడా దేవుని ఆత్మ తన మీదకి రాలేదు. దేవుని ఆత్మ తన మీదకి వచ్చిన తర్వాత దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలా. నీవైనా నేనైనా దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు సేవకుడే కానీ విశ్వాసే కానీ మరి ఎవరైనా కానీ దేవుని చిత్తానుసారంగా నడుచుకోవాలి. సౌలు మీదికి దేవుని ఆత్మ వచ్చింది ప్రియులారా. దేవునికి విధేయత కలిగి ఉండాలా, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుడు చెప్పింది చెయ్యాలా, వద్దన్నది మానివేయాలా. కానీ సౌలు దేవుడు చెప్పింది చేశాడా చేయలేదా? చెప్పాలి. చేశాడా చేయలేదా? చేయలేదు ప్రియులారా. అమాలేకీయులను తనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన మొత్తానికి కూడా లేకుండా చేయమని అక్కడ దేవుని ఆత్మ తనతో హెచ్చరించినప్పుడు తను ఆ విధంగా చేయకోకుండా ఏం చేశాడంటే మంచి మంచి వాటినన్నిటినీ పక్కన పెట్టుకొని చెడ్డ వాటినన్నిటినీ కూడా సంహరించాడట. సంహరించినప్పుడు దేవునికి బాధ కలిగిందంట, దేవునికి వేదన కలిగిందంట. నేను రాజుగా నియమించాను ఇశ్రాయేలీల మీద, నా మాట వినమని చెప్పాను, నేను చెప్పినట్లుగా నడుచుకోమన్నాను, నేను నడుచుకొని నా ఆజ్ఞలు అనుసరించి నడుచుకోమని చెప్పాను. కానీ తను ఆ విధంగా చేయటలేదని దేవునికి ఏమొచ్చిందంట? తన మీద కోపం వచ్చిందంట. చూడండి దేవుని వాక్యములో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథంలో 11వ అధ్యాయములో 6వ వచనములో దేవుని ఆత్మ చేత ముందుగా నింపబడ్డాడు. చూడండి మొదటి సమూయేలు గ్రంథము. సౌలు ఆ వర్తమానం వినగానే దేవుని ఆత్మ అతని మీదికి బలముగా వచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక వర్తమానం విన్నాడంట. ఏ వర్తమానం అంటే నీవు ఇశ్రాయేలీల మీద రాజుగా నియమించబడబోతున్నావు కాబట్టి దేవుడు నిన్ను అభిషేకించబోతున్నాడు, రాజుగా చేయబోతున్నాడు అని తెలిసినటువంటి వర్తమానాన్ని బట్టి ఆ తెలిసిన వెంటనే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుని సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండాలా, జ్ఞాన వివేకములు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలా, తెలివితేటలు కలిగినటువంటి వ్యక్తిగా తను జీవించాలా, దేవుడు చెప్పినటువంటి పని చేయాలా, చేయవద్దన్నది మానివేయాలా ప్రియులారా. కానీ తాను ఆ విధంగా చేయలేదు. చూడండి దేవుని వాక్యములో అదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయములో చూడండి, చదువుకుందాం. ఒక మాట ఉంటుంది, మొదటి వచనం చూడండి. ఒకానొక దినమున సమూయేలు సౌలును పిలిచి యెహోవా ఇశ్రాయేలీయులకు తన జనముల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపెను. యెహోవా మాట వినుము. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా అమాలేకీయులు ఇశ్రాయేలీయులకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీయులు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చితిరి కదా. కాబట్టి నీవు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయము. పురుషులను, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గాఢములేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేయమని అమాలేకులు నిర్మూలము చేయమని చెప్పాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎవరికి చెప్పారు ఈ మాట? సౌలుకి చెప్పబడింది. ఏం చేయాలి?
దేవుని ఆత్మ సౌలు మీదకి వచ్చింది కాబట్టి దేవుని మాట వినాలా వద్దా? వినాలా. కానీ సౌలు దేవుని మాట వినలేదు. దేవుని వాక్యంలో అనేక పర్యాయాలు మనం చదువుకుంటాం. ఈ ప్రజలు వినుట మట్టుకు విందురు కానీ గ్రహించరు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దాని ప్రకారముగా నడుచుకోరు అని ఉంటుంది. మీరు వినుట మట్టుకి విన్నవారైతే గ్రహించలేకపోయినట్లయితే వ్యర్థమే ప్రియులారా. దాని ప్రకారం నడుచుకోలేకపోయినట్లయితే వ్యర్థమే. ఇదిగో ఇక్కడ దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది కానీ, దేవుని ఆత్మ అతనిలో ఉన్నది కానీ, దేవుని మాటలు విన్నాడు కానీ దాన్ని గ్రహించలేదు. దాని ప్రకారంగా అతను నడుచుకోలేదు ప్రియులారా. దానికి పరిణామం జరిగింది ఏంటంటే చూడండి, 9వ వచనం చదువుకుందాం. సౌలు జనులను కూడి అతడును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్వెన గొర్రె పిల్లను మొదలైన వాటిలోను మంచి వాటిని నిర్మూలము చేయక ఏం చేశాడంట? దేవుడేం చెప్పాడు? అన్నిటినీ నిర్మూలన చేయమన్నాడు. తనేం చేస్తున్నాడు? మంచి వాటిని నిర్మూలన చేస్తలేదు. దేన్ని నిర్మూలన చేస్తున్నాడు? చెడ్డ వాటిని నిర్మూలన చేస్తున్నాడు. దేవుని మాట వినటలేదు, దేవుని చిత్తానుసారంగా నడుచుకోవటం లేదు. దేవుని ఆత్మ తనలో ఉన్నది ప్రియులారా, కానీ దేవుని మాట వినకుండా ఉన్నాడు. ఈ సమయంలో వింటున్న సహోదరుడా సహోదరి, దేవుని ఆత్మ నీలో ఉన్నట్లయితే దేవుని మాట వింటున్నావా? గ్రహిస్తున్నావా? దాని ప్రకారం నడుచుకుంటావా? నీ కుటుంబం బాగుపడుతుంది, నువ్వు బాగుపడతావు, నీకెన్నో మేలులు జరుగుతాయి, నీకెన్నో ఉపకారాలు జరుగుతాయి, నీకెన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి, నీకెన్నో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. నీ కుటుంబంలో సంతోషము, ఆనందము, దీవెన, ఆశీర్వాదాలు ఎన్నెన్నో 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 లెక్కకు మించినటువంటివి, ఊహించినటువంటివి, లెక్కలేనటువంటి ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు ప్రియులారా. కానీ నువ్వు దేవుని మాట వినాలా. నువ్వు విన్నట్లయితే దేవుని ఆశీర్వాదాలన్నీ పొందుకుంటావు. అందు గురించి అంటాడు ఒక దగ్గర, ద్వితీయోపదేశకాండములో 28వ అధ్యాయం 1వ వచనములో అంటున్నాడు, నువ్వు ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలంటే ఈ విధంగా చేయాలంటాడు. చదువుదాం మాట. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నీవు నడిచిన ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చుగా ఉంచును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ క్రింద అన్ని ఆశీర్వాదాలు, దీవెనలు ఎన్నెన్నో ఉన్నాయి. దేవుని మాటను శ్రద్ధగా వినాలి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకోవాలి. నడుచుకున్నట్లయితే ఈ దీవెనలు, ఈ ఆశీర్వాదాలు, ఈ మేలులు అన్నీ ఇదిగో నీ కోసం దాసి ఉంచానని చెప్తున్నటువంటి దేవుడు 31వ దావీదు కీర్తన 19వ వచనములో అంటాడు. ఒక మాట చదువుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి యందు నీవు దాచి ఉంచినటువంటి మేలు ఎంతో గొప్పది, ఎంతో గొప్పది, ఎంతో గొప్పది అన్నమాట. నువ్వు ఆయన మాటలు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను అనుసరించి నీవు నడుచుకున్నట్లయితే, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే, ఆయనకి విధేయుడైనట్లయితే, ఆయన ఆత్మచేత నువ్వు నింపబడిన కుమార్తెవైతే, ఆయన ఆత్మచేత నువ్వు నింపబడిన కుమారుడు అయితే, నీ యందు దాచి ఉంచినటువంటి మేలులు ఎంతో గొప్పవి. ఆ గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకొని మన జీవితకాలం అంతా, మన బ్రతుకు దినములన్నీ సంతోష ఆనందములతో దేవుని స్తుతించి ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకుందాం. ఆయన మాటలు విందాం, ఆయన ఆత్మచేత నింపబడదాం. ఆయన ఆత్మచేత నువ్వు నింపబడినట్లయితే నీలో ఉన్నటువంటిది జ్ఞాన వివేకం కలిగిన ఆత్మ తెలివిని బలమును అనుగ్రహించేటటువంటి ఆత్మ, ఆ ఆత్మచేత నింపబడి నీ జీవితకాలం అంతా దేవుని కుమారుడుగా జీవిస్తే నీ పట్ల దాచి ఉంచిన మేలులు ఎన్నెన్నో ఉన్నాయి. కాబట్టి ఆ మేలులు, దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకోవడానికి దేవుడు తన కృపను మనందరిపైన నిండుగా మెండుగా కుమ్మరించి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవము కలిగిన మా యేసయ్య, నీ ఘనపాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇర్మియాకు మీ వాక్కును పంపించి మాట్లాడిన లేఖన సత్యాలను బట్టి నీకు స్తోత్రములు ప్రభువా. ఒక వాక్కు మా దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్కును మేము వినాలంటే మాలో పరిశుద్ధాత్ముడు ఉండాలని మాట్లాడిన దేవ, పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు మీ మాటలు విని గ్రహించి దాని ప్రకారం నడుచుకున్నట్లయితే ప్రభువా, ఎన్నో గొప్ప మేలులు, ఎన్నో గొప్ప దీవెనలు, ఎన్నో గొప్ప ఆశీర్వాదాలు మాకు ఇస్తున్నానని వాగ్దానం చేసిన దేవుడవు, వాగ్దానం చేసినటువంటి దేవుడవు, నమ్మదగిన దేవుడవు, నమ్మకమైన దేవుడవు, పరిశుద్ధుడవు, మహాగణుడవు,
మహోన్నతుడవు అయా లెక్కలేనన్ని ఆశీర్వాదాలు మాకు అనుగ్రహింపచేసి నిత్యము కూడా మీ ఆత్మచేత నింపబడిన వారమై ఆత్మతో సత్యముతో నిన్ను మహింపచ్చి గణపరిచి మీ దీవెనలో ఆశీర్వాదాలు పొందుకొని మా కుటుంబాల్లో ఎల్లవేళలా సంతోష ఆనందంతో నిన్ను మహింపచ్చే విధముగా కృప వెంబడి కృప కొమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నన్ను మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో ఇక్కడ చేరినటువంటి నీ కుమారులను కుమార్తెలందరినీ పేరు పేరున మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్.